Write down chapter 12 applications of trigonometry. అందరికీ నమస్కారం. 12th chapter applications of trigonometry. So first definition, line of sight or ray of view. So first definition, line of sight or ray of view. Write down. Line of sight or ray of view. If a person, for example, this is a one person. If a person looking at an object, then the imaginary line joining the object and eye of the observer is called line of sight or ray of view. Ray of view. So if you have one person, so one person is there looking at an object, any object. For example, this is a tree. This is the tree. Look at this tree. If a person looking at object, then the imaginary line. So ఇక్కడ నుంచి అతడు పైకి ఇలా చూశాడు. సో ఇక్కడ ఊహించుకోండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది, ట్రీ పైకి ఇలా చూశాడు. ఇమాజినరీ లైన్. సో ఇలా మనం కంటితో చూసినప్పుడు ద రే ఫామ్. సో రే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక లైట్ పైకి వేసినాడు, కరెక్ట్, అంటే ఇలా రే ఫామ్ అయి ఉంటుంది. ఓకే, ద ఆబ్జెక్ట్, ద ఐ ఆఫ్ ది అబ్జర్వర్ ఈస్ కాల్డ్ ద లైన్ ఆఫ్ ది సైట్ ఆర్ రే ఆఫ్ వ్యూ. సో ఇలా అబ్జర్వ్ అవుతుంది. అంటే ఇక్కడ బేస్ ఉంది, సో ఇదల్లా బేస్ అంటే మన భూమి. ఇక్కడ ఒక పర్సన్ నిలబడినాడు, ఒక చెట్టును అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి కంటితో చూసినాడు. సో సమ్ యాంగిల్ చేస్తూ ఉంటుంది. ఇలా లైన్, ఇలా ఒక లైన్ ఊహించుకొని ఒక లైన్ ఫామ్ అయి ఉంటుంది. సో దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం, లేకపోతే రే ఆఫ్ వ్యూ అంటాం. రైట్ డౌన్. Next topic, horizontal line. So horizontal means straight. An imaginary line parallel to earth surface and passing through the point of observation is called the horizontal line. So horizontal line very important. So for example, a observer in base, అంటే భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు. సో వి అబ్జర్వ్ ద ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో పైన ఉన్న ట్రీని చూసినాడు, టాప్ లో ఉన్న పదంను చూస్తూ ఉన్నాడు. సో బట్ ఐ కాంటాక్ట్ కరెక్ట్ చూస్తే హారిజెంటల్, దానికి స్ట్రైట్ గా ఉండేది అవుతుందా? సో దీన్ని ఏమంటాం? హారిజెంటల్. సో అన్ ఇమాజినరీ లైన్, దిస్ ఇస్ ద ఇమాజినరీ లైన్ పాసింగ్ parallel to earth. This is the base. Base means earth. Is parallel to earth surface and passing through the point of observation. This is the point. The point of observation. The point of observation is called the horizontal. So ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు, ఆ వ్యక్తికి స్ట్రైట్ గా ఉండేదాన్ని హారిజెంటల్ అంటాం. ఆ వ్యక్తి దేని అబ్జర్వ్ చేస్తున్నాడు? ఆ పైన ఉన్న దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడా, కింద ఉన్న దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడా? దట్ ఇస్ ద అబ్జర్వేషన్. సో ఇక్కడ ఇలా ఉంటే దాన్ని ఏమంటే హారిజెంటల్. సో ఫస్ట్ నిలబడి ఉంటే హారిజెంటల్. ఆ వ్యక్తి ఇలా పైకి చూస్తే, అబో పైకి చూస్తే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో ఇలా పైకి చూస్తే ఇలా యాంగిల్ టీటా కదా, దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం యాక్చువల్లీ. సో నెక్స్ట్ టాపిక్ వస్తుంది. సో ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఉన్నాడు, సో అతనికి స్ట్రైట్ గా ఉండేదాన్ని ఏమంటే హారిజెంటల్ లైన్. కింద ఉన్న కార్ను చూస్తున్నాడు, కింద ఎర్త్ మీద కార్ వస్తుంది, ఆ కార్ను చూస్తున్నాడు. సో హారిజెంటల్ లైన్ మాత్రం స్ట్రైట్ గానే ఉంటుంది, బట్ బిలో కిందికి చూస్తున్నాడు, దాని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో నెక్స్ట్ టాపిక్స్ రైట్ డౌన్. Next, angle of elevation. So what is the angle of elevation? If the line of sight is above the horizontal, then the angle between them is called angle of elevation. So the angle between horizontal line and line of sight is called angle of elevation. So we observe the line of sight. This is the line of sight. This is the line of sight is above the horizontal line. This is the horizontal line above the హారిజంటల్ లైన్. హారిజంటల్ కు పైన ఉన్న లైన్ ఆఫ్ సైట్ కు
ద యాంగిల్ బిట్వీన్ ఆ రెండింటి మధ్య చేసేదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? కింద నుంచి పైకి చూడడం. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ నిలబడినాడు, ఆ పర్సన్ పైన ఉన్న ఒక ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు, పైన ఉన్న ఒక ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఒక పర్సన్ ఉన్నాడు, పైన ఉన్న ఒక ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు, టాప్ అంటే టాప్ లో అబ్జర్వ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం కోకోనట్ ట్రీ తీసుకుందాం. కోకోనట్ ట్రీలో టాప్ లో ఉంటాయి కోకోనట్స్. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు, కోకోనట్కి వెళ్ళి చూస్తున్నాడు. అంటే ఆ ఐ అంటే అతని కంటికి ఆ కోకోనట్ కు మధ్య యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది ఇక్కడ? థీటా. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో పైకి చూడడాన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ ద అబోవ్ హారిజంటల్, then the angle between them is called the angle of elevation. horizontal కు లైన్ ఆఫ్ సైట్ కు మధ్య చేసే యాంగిల్ ను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎగ్జామ్ లో సింపుల్ గా తీసుకుంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్మోస్ట్, సో ఏబిసి ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు సింపుల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే సరిపోతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు సింపుల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాం, ఇక్కడ సమ్ యాంగిల్ చేస్తుంది అంటాం. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సింపుల్ గా. సో క్వశ్చన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపిస్తే యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో సింప్లీ యూజ్ రైట్. Angle of depression, next topic, very important. If the line of sight is below the horizontal, then the angle between them is called angle of depression. So below ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది లైన్ ఆఫ్ సైట్ కు అండ్ హారిజంటల్ కు మధ్య యాంగిల్, బట్ ఎక్కడ బిలో చాలా, అక్కడ అబోవ్ చేసింది, ఇక్కడ బిలో. సో సింప్లీ ఎగ్జామ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఒక వ్యక్తి బిల్డింగ్ పైన ఉన్నాడు, ఆ వ్యక్తి కిందున్న కారును చూసినాడు. సో కింద ఉన్న అంటే కిందిది ఏముంది? లైన్ ఆఫ్ సైట్. సో దానికి స్ట్రైట్ గా ఏముంది? హారిజంటల్ లైన్. సో బిలో ద హారిజంటల్ లైన్ ఈస్ కాల్డ్ ద యాంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ బిలో హారిజంటల్ లైన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో పై నుంచి కిందికి చూస్తే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఒక వ్యక్తి పైన ఉన్నాడు, పైనుంచి కింద వచ్చే కారును అబ్జర్వ్ చేసినాడు, అంటే పై నుంచి కిందికి చూసినాడు. సో కిందికి చూడడాన్ని ఏమంటాయి ఇక్కడ? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో బట్ ఎగ్జామ్ లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే వర్డ్ కనిపిస్తానే మనకు ఇలాంటి డయాగ్రామ్ రావాలంతే సింపుల్ గా. సో ఏబిసి ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బట్ చిన్న కన్క్లూజన్. సో ఇలా డయాగ్రామ్ వస్తుంది. సో డిఫరెంట్ ఏం లేదు, జస్ట్ లైన్. దిస్ ఇస్ ద హారిజంటల్ లైన్. సో ఇక్కడ యాంగిల్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అండ్ ఎం ఆర్ టూ లైన్స్ intersect any lines. What is the angle? Alternate interior angles are equal. So this is called ఇక్కడ 45 degree చేస్తే ఇక్కడ కూడా 45 degree చేస్తుంది. సో ఆల్మోస్ట్ యూజింగ్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో రైట్ డౌన్. సో ఇంపార్టెంట్. సో పై నుంచి ఇక్కడ కిందికి చూడడం, అందుకే ఇక్కడ యాంగిల్ చేస్తుంది. పై నుంచి కిందికి చూడడం అంతే. ఓకే, రైట్ డౌన్. So write down example 1. The top of a clock tower is observed at angle of elevation. Underline cheskondi. Angle of elevation of alpha degree, and the foot of the tower is at the distance of d meters from the observer. Draw the diagram for this data. Okay, write down question. So example problem, the top of a clock tower is observed angle of elevation. Angle of elevation అంటే గుర్తు తెచ్చుకోవాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఆల్ఫా డిగ్రీ. సో మనం కింద నుంచి పైకి చూడడం ఆల్ఫా డిగ్రీ. అండ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈస్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద టవర్, ఏబి ఈజ్ ఈక్వల్ టవర్, ఏబి ఈజ్ ఈక్వల్ టవర్. సో బీసీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏబి టవర్ నుంచి ఇక్కడ వరకు. సో ఎంత ఉందంటే డిస్టెన్స్ స్మాల్ డి మీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో సి ఇస్ ద అబ్జర్వర్. హూ ఇస్ దిస్? అబ్జర్వర్.
Draw the diagram for this data. So AB is the height of the tower. So AB is the top of a clock tower. So which is the AB is the clock tower is observed. Angle of elevation of alpha degree. The foot of the tower is at the distance of d meter from the observer. Draw the diagram for this data. So ఇక్కడ C అనే అబ్జర్వర్ ఏం చేశాడు, ఇక్కడ ఉన్న టవర్ ను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో అబోవ్ హారిజంటల్ లైన్, సో పైకి చూసినాడు, సో ఏను చూసినాడు. సో అప్పుడు అయితే ఇక్కడ ఆ వ్యక్తి నుంచి ఈ టవర్ కు డిస్టెన్స్ d మీటర్. సో డ్రా ద డయాగ్రామ్ అన్నాడు. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకే, రైట్ డౌన్. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఇస్ ద క్లాక్ టవర్. సో ఇక బిజీ ఇక్కడ ఎవరుంటారంటే అబ్జర్వర్. సో ఆ క్లాక్ టవర్ను చూసినాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత d. సో దాన్ని డయాగ్రామ్ గీస్తే ఇలా వస్తుంది. సో రైట్ ఆన్ ద ఎగ్జాంపుల్ 2. రింకీ అబ్జర్వ్ ఏ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ building at an angle of depression beta degree. The height of the first floor of the building is x meters. Draw the from his data. So ఒకసారి అబ్జర్వ్ చేయండి. రింకీ అబ్జర్వర్ ఫ్లోస్ అండ్ గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ప్లీజ్ అండర్లైన్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అండర్లైన్ చేయండి. సో పైనుంచి కిందికి చూడడం అంతే. సో ఇక్కడ బిల్డింగ్ ఇచ్చినాడు నీట్గా, పైన వ్యక్తి ఏం చేస్తున్నాడు, కిందికి చూస్తున్నాడు. సో దేన్ని చూసినాడు, ఫ్లవర్ను చూసినాడంట. అప్పుడు యాంగిల్ ఎంత ఫామ్ అయింది, బీటా. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో డ్రా ద డయాగ్రామ్. సో డయాగ్రామ్ ఇలా డ్రా అవుతుంది. సో క్వశ్చన్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు. సో డిప్రెషన్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది దిస్ టైప్ ఆఫ్ డయాగ్రామ్. సో ఇలాంటి డయాగ్రామ్ గుర్తుకు రావాలా. సో ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందంట, బీటా. ఇక్కడ బీటా చేస్తే ఇక్కడ కూడా ఏమని చేస్తుంది, బీటా. క్వశ్చన్లో y అని ఇచ్చినాడు. సో ఈ రెండు ఎందుకు, alternate interior angles are equal. So this is the diagram. Okay, write down. ఓకే, ఇక్కడ బిల్డింగ్ యొక్క హైట్ కూడా ఇచ్చినాడు x మీటర్స్. సో యాంగిల్, సో ఇక్కడ d తీసుకున్నాను. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అప్పుడు బీటా, ఇక్కడ కూడా బీటా యాంగిల్ అవుతుంది. ఓకే, రైట్ డౌన్. Example 3. A large balloon has been tied with a rope and it is floating in the air. A person has observed the balloon from the top of building. Angle of elevation of theta 1. Underline చేసుకోండి, angle of elevation theta 1. And foot of the rope at the angle of depression of theta 2. Underline చేసుకోండి, theta 2. The height of the building is h meters. Draw the diagram from the data. So what is observed? ఒకే క్వశ్చన్లోనే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చినారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రెండు ఇచ్చినారు. సో డ్రా ద డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి. ఒక వ్యక్తి పైన నిలబడినాడు. సో చూస్తే, ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద బోర్డ్. ఓకే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈజ్ బిల్డింగ్ ఈజ్ దేర్ అండ్ వన్ పర్సన్ ఎలా చూస్తున్నాడు, బెలూన్ చూస్తున్నాడు. బెలూన్ ఎలా కట్టినారంట, టైట్గా స్ట్రైట్గా కట్టినారంట. ఈ బెలూన్ను స్ట్రైట్ కట్టినారు ఇలా. సో ఇక ఎర్త్ నుంచి స్ట్రైట్గా బెలూన్ కట్టినాడు. ఈ పర్సన్ బిల్డింగ్ పైనే ఉన్నాడు, బట్ ఆ అబ్బాయి స్ట్రైట్గా ఉండేదాన్ని అంటే హారిజంటల్ లైన్. ఫస్ట్ ఏం చూసినాడు, పైకి ఆ బెలూన్ను చూసినాడు, పైకి theta 1. సో పైకి చూడడం అని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అదే అబ్బాయి మళ్ళీ కింద ఉన్న రోప్ తాడును, ఇక్కడ ఈ తాడును చూసినాడు, ఇక్కడ ఉన్న. సో అక్కడ యాంగిల్ ఎంత చేస్తుందంట, theta 2. డ్రా ద డయాగ్రామ్ అన్నాడు. ఓకే ఓకే, ఎ లార్జ్ బెలూన్ హ్యాస్ బీన్ టైడ్ విత్ ఏ రోప్. ఒక బెలూన్ రోప్ సాయంతో టైడ్, బాగా గట్టి కట్టారమ్మా. ఇలా బెలూన్ ఈజ్ దేర్. ఓకే, బెలూన్ ఇలా కట్టారు. ఈజ్ a balloon has tied with a rope. It is floating in the air. అది ఎలా ఉందంట, గాలికి స్ట్రైట్ గా ఎగురుతుంది. సో గాలికి స్ట్రైట్ గా ఎగురుతుంది. ఏ పర్సన్ హ్యాస్ అబ్జర్వ్ ద బెలూన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ ఏనా అబ్జర్వర్ ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్నాడు. సో ఇదల్లా బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైన ఉన్న ఈ పర్సన్ బిల్డింగ్ ఇది. సో అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ టైట్ గా ఇలా కట్టిన బెలూన్ ను అబ్జర్వ్ చేస్తున్నాడు.
సో అతడు నిలబడినాడు, ఇలా నిలబడినాడు. సో అప్పుడు ఇదేమవుతుంది, హారిజంటల్ లైన్ అవుతుంది. ఏమవుతుంది ఇది, హారిజంటల్ లైన్. జస్ట్ నిలబడినాడు, హారిజంటల్ లైన్ అవుతుంది. నిలబడి ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ యాంగిల్ ఆఫ్ θ1. సో నిలబడి తర్వాత ఏం చేసినాడు, ఇక్కడ నుంచి దాని బెలూన్ పైకి చూసినాడు. సో ఇలా బెలూన్ పైకి చూసినాడు. ఎంత యాంగిల్తో చూసినాడు, θ1 యాంగిల్తో చూసినాడు. తర్వాత మళ్ళీ ఏం చేసినాడు, ఫుట్ ఆఫ్ ది రోప్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది రోప్ యొక్క ఫుట్, ఇది రోప్ యొక్క టాప్. ఫస్ట్ టాప్ పైకి చూసినాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. తర్వాత డౌన్, కిందికి చూసినాడు. ఎక్కడ, ఫుట్ ఆఫ్ ద రోప్. దిస్ ఇస్ ద రోప్, ఫుట్ ఆఫ్ ద రోప్. రోప్ని చూసినాడు కిందికి. కిందికి చూడగానే ఏమంటాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, సో అక్కడ కూడా యాంగిల్ ఎంత చేస్తుందంట, θ2నే చేస్తుంది. వై, బికాస్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ h మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడి హైట్ ఎంతదంట, h మీటర్స్ ఉంది. సో డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా. ఓకే, డ్రా ద డయాగ్రామ్. ఓన్లీ ఎగ్జామ్లో ఇలా మాత్రమే డయాగ్రామ్ గీయాలి. So do this problem. First problem, write down. Draw diagram for the following situations. A person is flying a kite. Angle of elevation, please underline angle of elevation alpha, and the length of thread from his hand to kite is L, small l. So draw the diagram. Okay, please observe. A person is flying a kite. An angle of this is the observer. ఓకే, సో ఏబిసి. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం. సి ఇస్ ద అబ్జర్వర్. ఈ అబ్జర్వర్ ఏం చేసినాడు, ఫ్లయింగ్ ఏ కైట్, ఇక్కడ ఎగురుతుంది. సో ఇక్కడ కైట్ ఉంది మా. సో ఏ మీన్స్ ఏ కైట్, ఒక కైట్ ఉంది. దాన్ని ఎలా చూస్తున్నాడు, ఎగురుతుంది. అది కైట్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ద లెంత్ ఆఫ్ ది థ్రెడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ కైట్ ఈస్ L మీటర్. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ థ్రెడ్, ఎల్ మీన్స్ లెంత్ ఆఫ్ థ్రెడ్. థ్రెడ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుందా థ్రెడ్. ఇది కైట్ అనేప్పుడు థ్రెడ్ ఇలా ఉండదు, ఎందుకంటే ఇక్కడ నుంచి హ్యాండ్ తో ఇలా వేయాలి, ఇలా ఇలా అంటుంటాం, అంటే ఇది ఏమవుతుంది ఎల్. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ థ్రెడ్ అవుతుంది. సో ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ థ్రెడ్. ఓకే, సో డ్రా ద డయాగ్రామ్ ఓన్లీ. సో ఇక్కడ ఎల్ వస్తుంది, డోంట్ యూజ్ ఎల్, ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ ఉన్న పర్సన్ చేత్తో హ్యాండ్ తో ఇక్కడ ఎగరవేస్తున్నప్పుడు కైట్ ఇక్కడ ఎగురుతుంది. ఓకే, ఇలా క్రాష్ గానే ఎగురుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఏస్ ఈస్ ద లెంత్ ఆఫ్ థ్రెడ్. ఓకే, రైట్ డౌన్. డ్రా ద డయాగ్రామ్. రైట్ డౌన్ ద సెకండ్ ప్రాబ్లం. ఏ పర్సన్ అబ్జర్వ్స్ ఏ two banks of river an angle of depression θ1 and θ2. So where θ1 less than θ2 from the top of a tree of height h, which is at a side of the river. The width of the river is d. A person observed two banks of river. Angle of depression, please underline angle of depression θ1 and θ2. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి కానీ 2 యాంగిల్స్ కూడా డిప్రెషన్ చేస్తున్నాయి. సో కిందికే చూస్తున్నాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ హైట్ h, విచ్ ఈస్ అట్ ఏ సైడ్ ఆఫ్ ది రివర్. ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఈస్ d. రైట్ డౌన్ క్వశ్చన్. సో ఇంపార్టెంట్. A person observes a two banks of river at angle of depression. A person observes a two banks of a river at angle of depression θ1 and θ2. So a person observer. Who is the observer? A. A is observer. A is so position of person and observer. Two banks of river. What is the rivers? C and D. Two banks of rivers of depression θ1 and θ2. First angle is so θ1 first angle and which angles, angle of depression. So depression అంటే ఇలా గుర్తుకు రావాలని చెప్పినాను. సో x is taken angle అంటే θ1 is equal. ఓకే, ఇక్కడ కూడా θ1. సో నెక్స్ట్ యాంగిల్ θ2 చేస్తుంది ఇక్కడ. సో యాంగిల్ ఆఫ్ బోత్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్. C వద్ద θ1, ఇక్కడ θ2, ఇక్కడ θ2 యాంగిల్స్. ఓకే, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ హైట్ h. AB is the height of the tree, h meters. Which is the side of the river. ఎక్కడ ఉందంట రివర్ ఒక సైడ్ కు ఉంది ఇలా.
సో ఇదల్లా బేస్ మా బీసీ అనేది బేస్ భూమి అనుకుంటే ఒక సైడ్ కు రివర్ ఉంది అంటున్నాడు. సో సిడి. సో అబ్జర్వ్ చేస్తున్నాడు ఏ అనే పర్సన్ θ1 యాంగిల్ తో కిందికి చూసినాడు కనుక యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. కిందికి చూసినాడు θ1 సి వద్ద చూసినాడు, ఫస్ట్ ఒక చివరన చూసినాడు, ఇంకొక ఎండ్ చివరన θ2 యాంగిల్ తో చూసినాడు. సో వేర్ θ1 and θ2 are angle of depression, angle of depressions. Okay, so draw the diagram. So ikkada AB ante height of the tree, A is the position of ikkada person, B A means observer, AB is the height of the tree, CD is the width of the river. గుర్తుపెట్టుకోండి ఇది. సో క్వశ్చన్ లో ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. CD is the width of the river. Okay, draw the diagram. Okay, next think and discuss. Write your question. You are observing top of your school building at an angle of elevation of alpha from a point which is at d meter distance from the foot of the building. So ఇక్కడ కూడా diagrams గల which trigonometric ratios would you like to consider to find the height of the building? Okay, so write down the question. Okay, you are observing a top of your school building, an angle of elevation alpha degree. Top of the building, AB is the school building అనుకుంటే, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఎ డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ d మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్. సో బిల్డింగ్ వరకు డిస్టెన్స్ ఉంది. ఎంత డిస్టెన్స్ ఉంది? సి నుంచి బికి d మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో బిల్డింగ్ ఈక్వల్ టు h మీటర్స్ అంటాం, డిస్టెన్స్ d మీటర్స్. సో వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్ విచ్ ట్రిగనామెట్రిక్ రేషియో వుడ్ యూ లైక్ టు కన్సిడర్ ద ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్? హైట్ ఆఫ్ ది బిల్డింగ్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలా, దేన్ని యూజ్ చేయాలా అంటే ఇక్కడ గివెన్ ఏవేవి ఇచ్చాడు, ఇక్కడ ఆల్ఫా అంటే యాంగిల్, యాంగిల్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఈస్ గివెన్, అడ్జాసెంట్ సైడ్ ఈస్ గివెన్, అంటే బిల్డింగ్ హెచ్ ఇచ్చాడు. నెక్స్ట్ బేస్ ఇక్కడ అడ్జాసెంట్ సైడ్ డి ఇచ్చాడు. ఆపోజిట్ సైడ్ కు అడ్జాసెంట్ సైడ్ కు రిలేషన్ ఫార్ములా ఏంటి? టాన్ థీటా. సో టాన్ థీటా ప్లేస్ లో టాన్ ఆల్ఫా యూజ్ చేస్తే ఫైండ్ హైట్ ఆఫ్ ది ట్రీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. So write down and draw the diagram. So second question, write down. A ladder of length h meters is leaning against a wall making angle theta with the ground. With trigonometric ratio would you like to consider to find the height of the point on the wall at which the ladder is touching? So a ladder length x meter is leaning against a wall making an angle theta with the ground. Which is trigonometric ratio would you like to consider to find the height of the point on the wall at which the ladder is touching? Okay, a ladder of length x meter is leaning against the wall making an angle theta with the ground. సో ఇక్కడ వాల్ ఏబి హైట్ ఆఫ్ ద వాల్ అనుకోవచ్చు. సో ఇప్పుడు వాల్ కు ల్యాడర్ ఎక్కడ వేస్తాం? వాల్ కు ఉంటే ఇలా వాల్ స్ట్రైట్ గా వేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో దిస్ ఇస్ ద ల్యాడర్ అనుకోండి. సో ఇది వాల్, ఏబి ఇస్ ద వాల్. సో ఇదే వాల్, వాల్ కి ఇలా వేస్తామా? మనం పైకి ఎక్కాలంటే వాల్ కి ఇలా వేస్తామా? వేయకూడదు, ఎందుకంటే కింద పడిపోతుంది. సో వాల్ అంటే ఖచ్చితంగా ఇలా, ఇది వాల్ అనుకో, ఇలా వేసి ఎక్కుతాం. ఇక్కడ ladder పెట్టుకొని ఇలా ఎక్కొచ్చు. సో వేర్ ఇస్ ladder? సో ladder is AC. Ladder is AC. How much? X meters. సో ఎప్పటికైనా క్రాస్ గానే వేస్తాం. ఓకే, సో ఎప్పటికైనా ladder ని ఎలా వేయాలి? వాల్ కు ఇలా క్రాస్ వేసుకొని ఎక్కుతుంటాం. ఓకే, x meters. నెక్స్ట్ లైన్. So a ladder of length x meter is leaning against a wall making an angle theta. So ఇలా ladder వేసినప్పుడు వాల్ కు ladder కి ఎంత యాంగిల్ చేసిందంట? theta degree with the ground. Which trigonometric ratio would you like to consider the find the height of the point on the wall ladder is touching? Okay, which trigonometric ratio would you like to consider find the height of the wall
the wall at which the ladder is touching. సో ఎంత యాంగిల్తో వేసినప్పుడు సో ఈ ల్యాడరు హైట్ ఇక్కడ వాల్ రెండు టచ్ అవుతాయి. సో దిస్ ఇస్ ఏబి ఇస్ అ వాల్, హైట్ ఆఫ్ వాల్ మా. ఈ వాల్ కు ఎంత యాంగిల్ తో వేసినప్పుడు ఈ ల్యాడర్ వాల్ రెండు టచ్ అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ వాల్ యొక్క హైట్ హెచ్ ఉంది, ల్యాడర్ ఏసీ, హైయెస్ట్ లెంత్ ఆఫ్ సైడ్ ఏమంటాం, హైపోటెన్స్ అంటాం. అంటే నీకు ఇక్కడ ఏవేవి ఇవ్వబడినాయి, సో ఇది టీటా ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు. సో ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్ ఉంది, ఇక్కడ హైపోటెన్స్ ఉంది. విచ్ ట్రిగనామెట్రిక్ రేషియో యూజ్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. విచ్ వన్ యూజ్, sin theta. Which one use, we use sin theta as it is the ratio between the opposite side to theta and hypotenuse. So which one use, sin theta. Okay, sin theta trigonometric ratio. Would you like to consider to find the length of the to find the height of the point on the wall at which the ladder is touching. Okay, so write the diagram. సైన్ థీటా ఇంకా దేని యూజ్ చేయొచ్చు, హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సైన్ కు రెసిప్రోకల్, కోసెకండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, డ్రా ద డయాగ్రామ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, very important. Write down. A boy observed the top of an electric pole at an angle of elevation of 60 degree when the observation point is 8 meters away from the foot of the pole. Find the height of the pole. So write down the question. So please underline angle of elevation of 60 degree. So important. A boy observed the top of electric pole. This is the electric pole. This is the base. So a person A is observed an electric pole. So BC is an electric pole. This is the BC, height of pole. BC is the height of the pole. Observe the angle. Which angle? Angle of elevation. కింది నుంచి పైకి చూస్తున్నాడు. ఎంత యాంగిల్ తో తెలుసు కాబట్టి లెట్ థీటా అనుకుంటున్నా. ఓకే, తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 డిగ్రీ. ఎంత ఇచ్చినాడు యాంగిల్ ఇక్కడ, 60 డిగ్రీ is given when the observation point is 8 meter away from the foot of the pole. ఇది పోల్ యొక్క టాప్, ఇది టాప్, ఇది ఫుట్. సో 8 meters observer point. A is the observer point. A is 8 meters away from the foot of the pole. So find the height of the pole. So which one is taken? Find the height of the pole. So let the height of the pole is h. So which trigonometric ratio is considered? ఇక్కడ చూస్తే థీటాకి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ is given. So remaining is adjacent side. Which one will be used? So which one will be used? Opposite side, adjacent side. Which one use? Opposite side ku adjacent side ku link una trigonometric ratio is tan theta use cheyala. So let height of the pole in triangle ABC where angle C is equal 90 degree is a right angle triangle. Lente ABC is a right angle triangle. Right angle at C anna rayandi. Height of pole. Let height of pole AC is equal h meters anukuntunna. Next, distance of AC. Distance of AC is equal 8 meters. Angle of elevation. So where theta is equal 60 degree. So which one use? Tan theta. What is tan theta? Opposite side by adjacent side. Opposite side by adjacent side. So what is the opposite side? BC by AC. BC by AC means tan. Where tan theta? Theta value is 60 degree. Opposite value h by adjacent side value h. Tan 60 value √3. Tan 60. So please learn and hard work with table. √3 is equal h by 8. 8 is divisible. So to transpose into left side, √3 into 8 is equal h. So 8 √3 h. What is the h? Height of pole.
height of electric pole is equal 8 root 3 meters. So very important. So all problems ఇలా diagram form లో ఉంటాయి. సో ఈ చాప్టర్ ఫుల్లీ ఇలాగే ఉంటాయి. ఓకే, రైట్ డౌన్. Example 5. Rajendra observed a person standing on the ground from a helicopter at an angle of depression. Please underline angle of depression 45 degree. If the helicopter flies at a height of 50 meter from the ground, so what is the distance of the person from the Rajendra? Write down the question. Rajendra observed a person standing on the ground from a helicopter at an angle of depression 45 degree. If the helicopter flies at height 50 meter from the ground, what is the distance of the person from the Rajendra? Please underline the angle of depression 45 degree. Okay, next question. Rajendra observes a person standing on the ground from the helicopter at an angle of depression 45 degree. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వర్డ్ వినిపిస్తానే డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫస్ట్ అబ్జర్వేషన్. సో వాడు యాంగిల్ ఎంత ఇచ్చినాడు, 45 డిగ్రీ. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీ. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ 45 డిగ్రీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్. ఇఫ్ ద హెలికాప్టర్ ఫ్లైస్ అన్ హైట్ ఆఫ్ 50 మీటర్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి ఎంత హైట్ ఉందంట, 15 మీటర్స్ హైట్ ఉంది. సో 15 మీటర్స్ హైట్ from the, what is the distance to the person from the Rajendra? ఇది ఒక్కటి కన్ఫ్యూజ్. సో మన డిస్టెన్స్ అంటే వెంటనే బీసీ తీసుకుంటే రాంగ్. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. రాజేందర్ అబ్జర్వ్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ హెలికాప్టర్. రాజేందర్ ఏ అనే తోడు ఎవరు ఇక్కడ, రాజేందర్ ఏ అనే తోడు రాజేందర్ అబ్జర్వ్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ లో ఉన్న పర్సన్, ఇక్కడ సి అనే పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. హెలికాప్టర్ లో ఎవరున్నారు, రాజేందర్ ఉన్న హెలికాప్టర్ పైనుంచి భూమి మీద అంటే బేస్ కింద ఉన్న ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు, సి అనే పర్సన్. సో అతడు ఎక్కడ ఉన్నాడు, డౌన్ లో ఉంటాడు. హెలికాప్టర్ పైన ఉంటుంది, అక్కడ కిందికి ఇలా చూడలేం. సో ఇలాగే క్రాస్ గానే చూడాలి. అందుకే ఇలా చూసినాడు. ఎలా చూసినాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 డిగ్రీ యాంగిల్ తో కిందికి చూసినాడు. సో విచ్ ఇస్ ద డిస్టెన్స్, ఈ పర్సన్ కు ఈ అంటే హెలికాప్టర్ నుంచి భూమికి ఎంత హైట్ ఉందంట. సో బేస్ టు హైట్ ఆఫ్ ది బేస్ టు హెలికాప్టర్, హెలికాప్టర్ నుంచి బేస్ కు హైట్ ఎంత ఉంది, 15 మీటర్స్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద రాజేందర్ టు పర్సన్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ రాజేందర్ కు పర్సన్ కు డిస్టెన్స్ దిస్ వన్. సో x మీటర్స్ అనుకుంటున్నా. ఓకే, సో రైట్ డౌన్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, in right angle triangle ABC, angle B is equal 90 degree is the right angle triangle. So let height, so let AB is equal simple 50 meters, AB equal 15 meters. Next, so angle of depression, theta is equal 45 degree. Next, which one is taken, H. What is the H, distance between let is taken. Let distance between Rajendra to person. How much, AC equal to H meters అనుకుంటున్నా. Which trigonometric is considered? theta ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, లాంగెస్ట్ సైడ్. సో what is the relation between opposite and hypotenuse? Opposite side को hypotenuse को link ఉన్న formula ఏంటి, sin theta. Sin theta is equal opposite side by hypotenuse. Sin, where is theta, theta is equal 45 degree. Opposite side is 50 meters 50 divided by height, hypotenuse how much, h. Sin 45 degree 1 by root 2 is equal 50 by h. So this is the cross multiplication. 1 into x is equal root 2 into 50 or 50 into root 2. 1 into x, x equal to 50 root 2. What is the x? The distance, last time, the distance between
Rajendra to person. Rajendra to person is equal 50 root 2 meters. 50 root 2 meters. Okay, write down. So very important. So next exercise 11.1. A tower stands vertically on the ground from a point which is 15 meters away from the foot of the tower, comma, the angle of elevation of the top of the tower is 45 degree. What is the height of the tower? Same example 4 model. Write down the question. So question, a tower stands vertically on the ground. Ground is there, standing. So vertically on the ground. So AB is the tower. AB is the tower. Height of tower. AB is the tower. From a point which is 15 meter away from the foot of the tower. ఇక్కడ పాయింట్ సి నుంచి ఒక కొంత డిస్టెన్స్ లో ఏబి అనే టవర్ ఉంది. సి అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కు సో గ్రౌండ్ లోనే 15 మీటర్ డిస్టెన్స్ లో టవర్ ఉంది. Foot of the tower. This is the foot of the tower. B is the foot of the tower. The angle of elevation. Please underline the angle of elevation. So top of the tower. So angle of elevation అంటే right angle triangle మాత్రం యూజ్ చేస్తాం. So 45 degree angle చేస్తుంది. Find the height of the tower. This is the h is the height of the tower. Okay. H is the find out. So in triangle ABC. In triangle ABC, where angle is considered B, angle B is equal 90 degree. So let height of the tower be h meters. Okay. Next, angle of elevation. Angle of elevation. Theta is equal 45 degree. So BC. So taking BC is equal, simply write 15 meters. That is the distance between the point C to B. Okay, foot of the tower B, 15 meters. Then simply write BC equal 15 meters. Which one is taking? Angle is 45 degree. This is the opposite side. This is the adjacent side. So which trigonometric ratio use? Tan theta. So tan theta is equal, right, opposite side by adjacent side. Where theta is equal 45 degree is equal opposite side. How? Taking h. H is the height of the tower. So adjacent side 15. Tan 45 degree value is 1. H by 15. So is the divisible. So 1 into 15. So division is transposing left side into 1 into 15 is equal h. 15 is equal h. H equal to 15 meters. So what is the h? Height of the tower. Height of the tower. H equal to 15 meters. Write down. So write down the second problem. A tree breaks due to storm and the broken pot bends so that the top of the tree touches ground by making 30 degree angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. Write down, very very important. A tree breaks due to storm and the broken pot bends so that the top of the tree touches the ground by making 30 degree angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. So very very important. A tree breaks due to storm. A tree breaks due to storm. Storm means tufan valla oka chettu virigipoyindi. The broken pots bend so that top of the tree touches the ground making 30 degrees angle with the ground.
ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ ఇస్ దేర్. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద ట్రీ యొక్క హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. తుఫాన్ వల్ల ఒక చెట్టు విరిగిపోయింది మొత్తం. బిఫోర్ ఫెయిలింగ్ డౌన్ ట్రీ దిస్ ఇస్ వన్. సో బిఫోర్ విరగక ముందు చెట్టు ఇంత హైట్ ఉండేది, అది ఏమైంది, విరిగిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు విరిగిపోయింది అనుకుంటున్నా. సో విరిగిపోయి ఇక్కడ ఇలా పడింది. సో చెట్టు విరగక ముందు ఇంత హైట్ ఉంది. సో ఇదే చెట్టు విరిగిపోయింది, ఇలా కింద పడింది చెట్టు. సో ఇలా ఫామ్ ఏర్పడింది మనకు. సో ఇలాంటి ఫామ్ ఏర్పడింది. ఓకే, ఈ చెట్టు విరిగిపోయి ఇలా ఫామ్ ఏర్పడింది. సో ఇలా ఫామ్ ఏర్పడి దేని టచ్ చేసింది, గ్రౌండ్ను టచ్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒక ట్రయాంగిల్. సో దీన్ని టచ్ చేసింది. టచ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందంట, 6 మీటర్స్. ఓకే, సో ఇది ఒక చెట్టు, ఇది ట్రీ. ఈ ట్రీ ఏమైంది, తుఫాన్ వల్ల విరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి. సో ఇది వరకు విరిగిపోయింది. ఈ టోటల్ హైట్ నేను 20 మీటర్స్ అనుకుంటున్నా. టోటల్ హైట్ ఎంత, 20 మీటర్స్. 20 మీటర్స్లో ఒక 7 పార్ట్ విరిగిపోయింది. 7 పార్ట్ విరిగిపోయింది అంటే ఇక్కడ ఏబి హైట్ సి అంటే ఏసి వరకు విరిగిపోయింది. దీని ఎంత విరిగిపోయింది అంటే 7 మీటర్స్ అనుకుంటున్నా. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 13 మీటర్స్ ఉంటుంది. ఈ 7 మీటర్స్ విరిగిపోయి భూమి మీద పడింది. ఎంత యాంగిల్తో పడింది, ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్తో పడింది. అప్పుడు ఏసీ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది కదా, 7 మీటర్స్. వై, బికాస్ బ్రోకెన్ పార్టే ఇది కూడా అవుతుంది. ఎందుకంటే 7 మీటర్స్ విరిగి ఇక్కడ పడింది కనుక ఇక్కడ 7 ఇక్కడ 7. సో దేర్ ఫోర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నా, ఇది y అనుకుంటున్నా. ఇక్కడ y మీటర్స్ చేస్తుంది అంటే ఇక్కడ కూడా ఎంత చేస్తుంది, y మీటర్స్. ఓకే, క్లియర్. ఎందుకు y తీసుకున్నా, టోటల్ x ప్లస్ y ఉంది. టోటల్ బిఫోర్ ఫెయిలింగ్ డౌన్ ఎంత, x ప్లస్ y అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్, సో బ్రేకింగ్ అనేది y మీటర్స్ అనుకుంటున్నా. సో రిమైనింగ్ పార్ట్ x అనుకుంటున్నా. ఓకే, రిమైనింగ్ పార్ట్ x. సో ఫైనల్ గా వాట్ ఈస్ ఫైండ్ అవుట్, x ప్లస్ y. వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్, x ప్లస్ y ఇస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ఫైండ్ అవుట్ చేయాలి, y ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ క్లారిటీగా అర్థమవుతుందా. సో విరగక ముందు చెట్టు హైట్ BD. సో తుఫాన్ వల్ల విరిగిపోయింది అంటే ఏ నుంచి డి వరకు విరిగి ఇక్కడ కింద పడింది అంటే ఏసి. అంటే ఇక్కడ ఏడి ఎంత ఉంటుందో ఏసి కూడా అంతే ఉండాలి. సో విరిగిపోయింది ఎలా పడిందంట, బికి సికి డిస్టెన్స్ 6 మీటర్లో పడింది, యాంగిల్ 30 డిగ్రీస్ చేస్తుంది. So find the x and y. Okay, so write down, let the length of remaining part AB అనేది remaining part x meters అనుకుంటున్నా. the length of the broken part విరిగిపోయిన దాన్ని y అనుకుంటున్నా. అందుకే AD ఎంత ఉందో AC కూడా అంతే ఉంది, y meters. making an angle ఎంత యాంగిల్ చేస్తుంది, 30 degrees. okay, distance of AB. so what is the distance, the distance between broken part from the foot of the tower, the distance between broken part C to foot of the tree B. So BC distance is 6 meters. Okay, this is the working. So what is the find out, height of the tree before falling down. So remaining part find out jala. So broken part kuda find out jali. Okay, write down. Okay, ఫైనల్ గా ఈ ప్రాబ్లం లో వాట్ ఈస్ ఫైండ్ అవుట్, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వై ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది అవసరం లేదు ఇంకా, అందుకే ఏబిసి ట్రయాంగిల్ ఇక్కడ తీసుకున్నాం. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఎక్స్, ఫైండ్ అవుట్ ద ఎక్స్. ఇక్కడ యాంగిల్ ఎంత వేస్తుంది, 30 డిగ్రీ. ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్, ఇక్కడ అడ్జాసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ కు అడ్జాసెంట్ సైడ్ కు లింక్ ఉన్న ఫార్ములా ఏంటి, సో ఆపోజిట్ సైడ్ కు అడ్జాసెంట్ సైడ్ కు లింక్ ఉన్న ఫార్ములా tan theta is equal opposite side by adjacent side, where the angle theta value how much, 30 degree is equal h by 6. tan 30 value 1 by root 3 is equal h by 6. so cross multiplication, root 3 into h equal to 1 into 6. How much 1 into 6? 6. h equal to 6 by root 3. Okay, సో రేషనలైజింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, లాస్ట్ టైం చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. రేషనలైజింగ్ చేస్తున్నా, 6 by root 3, root 3 by root 3,
6 by root 3 value 6 root 3 by 3. Root 3 into root 3 how much? Root 3 into root 3 root 3 whole square అవుతుంది. 2 root cancel, directly write root 3 into root 3 3 అని రాస్తున్నా. ఓకే, సో cancellation. సో 3 1 ja 3 3 2 ja 6. సో h equal ఎంత వచ్చింది ఇక్కడ? 2 root 3 meters. h equal to 2 root 3 meters. Next we have to find y value. Next we have to find y. Y is taken hypotenuse. So taking any hypotenuse relation formulas, taking any, so sin తీసుకోవచ్చు, cos తీసుకోవచ్చు, so anyone, ఎందుకంటే sin value x value already find out. Okay, so y is find out. So which is taken? So in triangle ABC also sin theta, opposite side by hypotenuse, sin theta value how much? 30 degree. Opposite value is x by, so AC x by y, hypotenuse value x. Sin 30 value 1 by root 2. Sorry, 1 by 2. Sin 30 value 1 by 2. What is the value of x? 2 root 3 divided by y. So taking cross multiplication, 1 into y is equal 2 into 2 root 3. 1 into y, y is equal 4 root 3. So full height of the tree is x plus y. 2 root 3 plus 4 root 3, how much? 6 root 3 is the final answer. Okay, write down. So down low, height of the tree before falling down at x plus y. What is the value of x? 2 root 3 plus what is the value of y? 4 root 3. 2 root 3 plus 4 root 3, 6 root 3 meters. ఇంతవరకు రాసిన కరెక్టే, ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు root 3 value ఎంత? 1.732. 1.732 multiplication 6 తో 6 2 ja 12, 6 3 ja 18, 9 19, 6 7 ja 42, 1 43, 6 1 ja 6 4 10. So after point 3 decimal అంటే 10.392 రాసినా కూడా కరెక్టే. So this is the final answer. Write down, very very important.